ఈ సంవత్సరం దేవుడు ఎవరికి చెప్పని సంగతులు నాకు చెప్పాడు అంటారు చాలామంది. నాకు ఎవరో దేవుడు చెప్పని సంగతులు చెప్పాడు. ఓకే. అయినొచ్చు కానీ. కానీ అది వాక్యలో ఉన్న సంగతి నీకు బయలుపడింది బహుశా. అంతేనండి? వాక్యలో ఉన్నదే నీకు చెప్పకుండా ఒకవేళ దేవుడు చెప్పాడేం కానీ, వాక్యంలో లేనిదైతే ఏది మాత్రం నీకు చెప్పబడదు. ఎందుకని? ఒకవేళ వాక్యంలో లేనిది గనక నీకు స్పెషల్ రెవల్యూషన్ అంటూ గనక నీకుంటే, మరలా ప్రకటన గ్రంథం తర్వాత వేరే గ్రంథం రాయవలసిందే. ఇది కొంచెం బైబిల్ కాలేజీలో బాగా అర్థమవుద్ది. దేవుడు స్పెషల్ రెవల్యూషన్ ఎవరికి ఇచ్చాడంటే, దేవుడు యోహాను భక్తుడికి పద్మాసు దీపంలో ఇచ్చాడు. అది ఏమైందని అంత రివీల్ అయింది. అది ఇప్పుడు ప్రకటన గ్రంథం మనకి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అది ముద్రించబడింది. అయిపోయింది. అక్కడితో సమాప్తం అనే కార్యక్రమం అయిపోయింది. ఇంకా ఎవరికైనా దేవుడు ప్రత్యేకమైన దర్శనమిచ్చి ఇంకా ఏమైనా రాసిచ్చి నాకు కొత్తగా చెప్పాడు, బైబిల్లో లేని సంగతులు దేవుడు నాకు మర్మాలు చెప్పాడంటే, మరలా ఏం చెప్పండి? మరలా వాడు చెప్పినటువంటి గ్రంథాన్ని మరలా తీసుకొచ్చి పుస్తకానికి అతికిచ్చి దీని ఏం చేయాలి? బైబిల్ మళ్ళీ అప్డేట్ చేయాలి. అలాంటి పరిస్థితి బైబిల్లో లేవు, ఉండవు, ఉండబోవు. అది నేను చెప్పే మాట. ఉండవు. ఎవరైనా చెప్పాడంటే అది అబద్ధ బోధ అనే మాట మీరు బాగా గుర్తుంచుకోండి. కాబట్టి ఎవరు చెప్పరు. ఒకవేళ చెప్పాడంటే వాడు చదవకుండా అప్పుడు చదివి ఏదని చెప్పుండాలి. సరే, ఏదేమైనా దేవుని యొక్క వాక్యంలో ఈ హెబ్రీ పత్రిక చాలా శ్రేష్టమైంది. చాలా లోతైన విషయాలు ఇందులో రాయబడ్డాయి. రోమపత్రిక, హెబ్రీ పత్రిక ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. థియోలాజికల్గా చాలా గట్టి సబ్జెక్ట్ ఇదంతా కూడా. చాలా లోతైన విషయాలు. సరే, ఇక్కడ ఈ 13వ అధ్యాయంలో లోకాన్ని గురించి, లోక పోకల గురించి, తర్వాత విశ్వాసాన్ని గురించి, విశ్వాసంలో ఉన్నటువంటి లోతుని గురించి, సేవను గురించి అబ్బో చాలా ఉన్నాయి. చాలా విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అంటే కొంచెం పై విషయాలు ఎందుకు చదవలేదంటే, పై విషయాల్లో వివాహాన్ని గురించి చెప్పబడింది. అందుకొరకు నేను అది స్కిప్ చేశాను. కాబట్టి అది మనకు ఇప్పుడు అవసరం లేదు కనుక, అది ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకని ఈ కింద అవసరం జ్ఞాపకం చేశాను. ఏమని చెప్పాడు అక్కడ? మీరు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవక్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. ఇక్కడ నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. తర్వాత సమయం ఉంటే ఆ 17వ వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ 3 మాటలు బాగా స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఈ ఒక్క భాగంలో. ఒకటి, దేవుని యొక్క వాక్యము కదండి, దేవుని వాక్యం అర్థమవుతుంది. 2, మీ పైన ఉన్నటువంటి నాయకులు. ఒకటి వాక్యము, రెండవది నాయకులు అంటే ఎవరు చెప్పండి? పాస్టర్స్, బోధకులు అందరూ అనమాట. అంటే పాస్టర్స్ అని అర్థం. మూడవది ఏం కనబడుతుంది? విశ్వాసము కనబడుతుంది. ఒకటి చెప్పండి వాక్యము, రెండవది నాయకులు, మూడవది వాక్యము. ఈ 3 విషయాలు ఒకే సందర్భంలో చెప్పబడి